మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మద్యం సీసాపై హెచ్చరిక రాసుంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్ర స్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు మానరు. అంతేకాదు, మన దేశంలో మద్యానికి కష్టానికి అనుసంధానం ఉంది. పొద్దస్తమానం కష్టం చేసి సాయంత్రానికి ఓ పెగ్గు వేస్తే సుఖంగా నిద్రపడుతుందని నమ్ముతుంటారు. అయితే తాజాగా ఓ అధ్యయనంలో సంచలన విషయం బయటపడింది. అధిక బరువు ఉన్న వాళ్ళు మద్యం తీసుకోవటం వల్ల అనేక సమస్యలు వస్తాయట. బరువుకి మద్యం తాగటానికి ఏంటి సంబంధం అనే అనుమానం కలుగుతోందా? ఎస్, ఈ రెండింటికి మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని చెబుతున్నారు నిపుణులు. మీరు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉంటే మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ఈ మద్యం కారణంగా మీరు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఆల్కహాల్లో క్యాలరీలు లేవని అనుకుంటూ ఉంటారు. దీంతో అది బ్యాలెన్స్ చేయడానికి వేరే ఆహారం తీసుకుంటారు. అయితే మీకు తెలియని విశేషం ఏంటంటే, ఆల్కహాల్లో సైతం క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బీరులో 150 క్యాలరీలు ఉంటాయి. హార్డ్ డ్రింక్స్ లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా చాలా మందికి మద్యం తర్వాత తీపి పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. దీంతో అవి తినటం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసుకు మించి బరువు ఉన్న వాళ్ళు మద్యం జోలికి వెళ్ళకపోవటమే మంచిది.